హలో అండి. అందరికీ నమస్కారం. 7 శనివారాల పూజలో భాగంగా ఈరోజు రెండవ శనివారం పూజ అనేది చేశానండి. అలానే ఈరోజు సంకటహర చతుర్దశి కూడా. అందుకని వినాయక స్వామి వారికి గూడా మంచిగా పూజ చేసుకున్నాను. కార్తీక మాసం కాబట్టి కొంచెం ఎర్లీగా లేచాను. అందులోని శనివారం పూజ ఉంది కాబట్టి ఇంకొంచెం ఎర్లీగా లేచానండి. సో, నా పూజ కంప్లీట్ అయ్యేటప్పటికి 7 అయిందనమాట. టైం లేనప్పుడు నేను ప్రసాదాలనేవి గూడా చాలా సింపుల్‌గా చేస్తాను. చూసారు గదా! ఈరోజు నేను ప్రసాదాలొచ్చేటప్పటికి పానకం, వడపప్పు, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవి కామన్‌గా పెడతాను. ఇంకొకటి అనేది ఎవ్రీ వీక్ చేంజ్ చేస్తూ ఉంటాననమాట. సో, ఈరోజైతే ఉడకబెట్టిన శనగలనేవి ప్రసాదంగా పెట్టానండి. నా ప్రసాదాలన్నీ నేను ఎక్కువ సింపుల్‌గా అయిపోయేలాగే చూసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ టైం స్టవ్ దగ్గర పని చేసి మళ్ళీ వచ్చి దేవుడి దగ్గర పూజ చేయాలంటే మనసనేది ప్రశాంతంగా ఉండదు. నా వరకు చెప్తున్నాను నేను. మిగిలిన వాళ్ళతోటి కంపేర్ చేసుకోవట్లేదు. సో, ఇదనమాట ఈరోజు పూజ అనేది. అలానే ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ అనేవి యాడ్ చేశాను కదా! ఇవన్నీ మా టెర్రస్ గార్డెన్‌లో అండి. చాలా వరకు పూలనేవి బయట నుంచే తీసుకొస్తూ ఉంటాను. ఎందుకంటే కుండీల్లోవి చాలా తక్కువ మాత్రమే పూస్తున్నాయి. అందులోనూ ఈ సంవత్సరం కార్తీక మాసంలో ఇంకా తక్కువ వచ్చినాయన్నమాట పూలు ఎందుకో గాని. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో మనకి పూలనేవి చాలా మంచిగా పూస్తాయి. శివరాత్రి టైంలోను, కార్తీక మాసం టైంలోను. బట్ ఈ ఇయర్ వర్షాల వల్లో ఏమో తెలీదు. పూలనేవి అస్సలు మంచిగానే రావట్లేదనమాట. చాలా తక్కువ వచ్చినాయి మందారాలనేవి కూడా మాకు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్వామివారి పూజ అనేది చాలా మంచిగా జరిగిందండి. ఆహ్, నేను నా హెల్త్ ఇష్యూ వల్ల ఒక 2 మంత్స్ నుంచి ఫుడ్ ఆర్డర్స్ అనేవి అసలు తీసుకోవట్లేదు. ఈరోజు అనుకోకుండా ఎర్లీ మార్నింగ్ పూజ స్టార్ట్ చేసే టైంలోనే 5:30 ఆ టైంకే ఫ్రెండ్ కాల్ చేసిందనమాట. వేరే ఎవరికో చేయబోయి నాకు చేసిందేమో అనుకున్నాను. బట్ తను కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చిందనమాట. చాలా ఐటెమ్స్ ఇచ్చిందండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. శనివారం రోజునే అంత మంచి ఆర్డర్ రావడము, నేను మళ్ళీ ఫుడ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం అనేది ఆ స్వామివారి దయ వల్లే అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్